మా రాజు సాగర్ గారికి, అదేవిధంగా కేసీ శ్రీనివాస్ గారు, మా రాఘవ గారికి, మన గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంతియాజ్ గారికి, అదేవిధంగా అమృత్ నాయక్ గారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మేము అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గత ఏప్రిల్న పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని, ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయలేదు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఆ స్మృతివనానికి సంబంధించిన గేట్లకు తాళాలు కూడా ఇప్పటి వరకు ఈ 16 నెలల కాలంలో గేట్లకు తాళాలు కూడా తీయనటువంటి ఒక దయానీయమైనటువంటి పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇలా అదే ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా, గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఎన్నికల కోడ్ ఉన్నా కూడా వాళ్ళకి నివాళులు అర్పించిండ్రు, వాళ్ళకి దండలేసిండ్రు. కేవలం అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఆ తాళాలు ఎందుకు తీయలేదు, ఆ విగ్రహానికి పూలమాలలు ఎందుకు వేయలేదు? ఇది వివక్షణ, కక్షణ, లేకుంటే కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపమా? ఇలా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా కొట్లాడాలి. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహానికి తాళాలు తీయరు, పక్కనే ఉన్నటువంటి అమరవీరుల స్మారక స్తూపానికి కూడా తాళాలు తీయరు. అంటే తాళాలు విగ్రహాలకేమో తాళాలు వేస్తుండ్రు, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నందుకేమో లాకప్లు వేస్తుండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. ఇలా మేము అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ విధానం మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూనే ఉంది. ఒక విషయం కాదు, పలు సందర్భాలలో నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అణువణుగున అడుగడుగున అవమానిస్తూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అంటే అంత అలుసా? అంబేద్కరే లేకుంటే అసలు ఈ రాష్ట్రం వచ్చేదా? అంబేద్కరే లేకుంటే అసలు ఎమ్మెల్యే, ఎంపీ, ఈ ముఖ్యమంత్రి సీట్లో మీరు కూర్చుండే వాళ్ళ? ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి సోకాళ్ళు లీడర్లందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీల కోసమే అని మాట్లాడద్దు. ఎస్సీ ఎస్టీల నాయకుడు అని మాట్లాడద్దు. అవగాహన ఉన్నవాడు, రాజకీయ సోయున్నవాడు, రాజ్యాంగం తెలిసినవాడు ఎవరు కూడా అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలని మాట్లాడు. ఇలా అంబేద్కర్ లేకుంటే ఈ రాజకీయ వ్యవస్థ లేదు, అంబేద్కర్ లేకుంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థ లేదు, అంబేద్కర్ లేకుంటే ఈ పరిపాలన వ్యవస్థనే లేదు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం, ఈ దేశ వ్యవస్థ కోసం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ కోసం, ఈ దేశం మిగిలిన దేశాలకు మార్గదర్శకంగా ఉండాలనేసి అనేక దేశాలు తిరిగి అధ్యయనం చేసి ఈ దేశం యొక్క అన్యుత్తనాన్ని పెంచడానికి, ఔన్నత్యాన్ని పెంచడానికి, గౌరవాన్ని పెంచడానికి ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన చేతులు పెట్టిపోయింది. ఇలా మనం ఏం చేస్తున్నాం? కులాలను అంటగట్టి ఇలా అవమానించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఎంత సిగ్గుచేటు! ఇలా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా ఇలా అందరూ పార్లమెంటరీ వ్యవస్థలో కూర్చుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కాదా? ఆయన ఇచ్చినటువంటి భిక్ష కాదా మనందరికీ? ఇలా ఎందుకు అంబేద్కర్ గారి మీద ఎందుకు అంత వివక్ష? ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు సమాన హక్కులు ఉండాలని చెప్పింది మొట్టమొదటి వ్యక్తి. అందులో ఓన్లీ ఎస్సీ ఎస్టీలే ఉండాలని చెప్పిండా?
మైనార్టీలే ఉండాలని చెప్పిండా? బీసీలే ఉండాలని చెప్పిండా? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు సమాన హక్కులు కల్పించాలని చెప్పినటువంటి ఒక మహనీయుడు. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పినటువంటి వ్యక్తి కదా. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే ఉండాలని చెప్పిండా? ఈ దేశంలో ఉండేటువంటి మహిళలకు రక్షణ ఉండాలి, ఈ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పినటువంటి ఒక దార్శనికుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో అన్ని వర్గాల కార్మికులు 14 గంటల పని గంటలుంటే ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది 14 గంటలు అనేది సబాబు కాదు, 8 గంటలకు కుదించాలి అని చెప్పిండు. అందులో ఎస్సీ, ఎస్టీలు ఉన్నారా? బీసీలో ఉన్నారా? మైనార్టీలో ఉన్నారా? ఈ దేశంలో పనిచేసేటువంటి అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు పని గంటలు 14 గంటల నుంచి 8 గంటల వరకే ఉండాలని తగ్గించినటువంటి నాయకుడు. ఆయన జాతి నాయకుడు, ఆయన ఒక జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. అలాంటి వ్యక్తిని మీరు అవమానపరుస్తున్నారు అంటే ఇలా రాజ్యాంగాన్ని మీరు అవమానపరుస్తున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా అయినరంటే ఎట్లా అయినరు? ఈ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా అయినరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి పార్లమెంటరీ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా మాత్రమే మీరు ఎన్నుకోబడ్డరు. ముఖ్యమంత్రి అయినరంటే ఎట్లా అయినరు? ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే అయినరు. ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడ్డది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకునేటువంటి వెసులుబాటు భారత రాజ్యాంగంలో కల్పించింది. కాబట్టే ఇలా కేసీఆర్ గారు ఈ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇలా మన అందరికీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే కొట్లాడింది మా కేసీఆర్ గారు. ఈ స్ఫూర్తి, ఈ సోయి లేకపోవడం కూడా ఎంత సిగ్గుచేటు. ఇంకో విషయం, వెనకటికి రాజుల పిల్లలు మాత్రమే రాజ్యాధికారంలో ఉండేవాళ్ళు. రాజు కొడుకు రాజు అయ్యేవాడు, రాణి కొడుకు రాజు అయ్యేవాడు. డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేవాళ్ళు. చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే, గ్రాడ్యుయేట్స్ పూర్తి అయినటువంటి వాళ్ళు మాత్రమే ఓటు హక్కు ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం పొందుపరిచిందంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఖచ్చితంగా ఓటు హక్కు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం రాయకుంటుంటే రాజ్యాంగంలో 18 సంవత్సరాలు నిండినటువంటి అది ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, మైనార్టీ అయినా, అగ్రకుల పేదైనా, నిరుపేద అయినా ఎవరైనా ఇలా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అని అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి, అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భిక్ష. ఒకే ఓటు ఒకే విలువ అని చెప్పినటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకే ఓటు, ఒకే విలువ, ఒకే స్వేచ్ఛ, ఈ మాటలన్నీ చెప్పింది భారత రాజ్యాంగంలో పొందుపరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 344, 345, 346లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వెనుకబడిన అగ్రకుల పేదలకు కూడా ఈ వర్గాలకు సముచిత న్యాయం దొరకాలి, చదువులలో కూడా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి, వాళ్ళను మనకు సరైనటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని మీరు అవమానపరుస్తున్నారు అంటే ఈ రోజు మీరు మీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యేటప్పుడు. కానీ ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగ నిర్మాతనే అవమానపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అవమానించింది. లాస్ట్కు నెహ్రూకు, ఇందిరాగాంధీకి
రాజీవ్ గాంధీకి దక్కినటువంటి గౌరవం కూడా అంబేద్కర్ గారికి దక్కకపోవడం బాధాకరం. చాలా సిగ్గుసేటు ఈ దేశానికి. కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాలలో అంబేద్కర్ గారిని అవమానపరిచింది. ఈరోజు రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయకుండా, సందర్శకులకు చూసుకోవడానికి నోసుకోకుండా 16 నెలల నుంచి గేటుకు తాళాలేసి కనీసం చీపురు బట్టి ఊడవలేనటువంటి దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనంటే భారత రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం కూని చేస్తుంది. 6 గ్యారంటీలు సోనియా ఇస్తే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తా అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రికి మేము అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్యం అనేటువంటి పదం ఎక్కడికి వెళ్ళొచ్చింది? ప్రజాస్వామ్యం అనేటువంటి పదము మీ సోనియా గాంధీ ఇవ్వలే, మీ రాహుల్ గాంధీ ఇవ్వలే. ప్రజాస్వామ్యం అనేటువంటి పదం ఆర్టికల్ 14, 15 ద్వారా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిండు. మీరు ఇచ్చినటువంటి దాన్ని కూడా మీరు తుంగలో దొక్కేటువంటి పరిస్థితి. చివరకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఈ 78 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలలో 6 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది దేశాన్ని. 5 దశాబ్దాల కాలం ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రం వరకు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ దళితులకు ఏం చేయలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1956లో చనిపోతే అంబేద్కర్ గారు 1990 వరకు కూడా భారతరత్న ఇవ్వలేదండి. ఎంత అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. 1956లో చనిపోయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు 3 దశాబ్దాల పాటు అంటే దాదాపుగా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అంబేద్కర్కు భారతరత్న బిరుదు ఇవ్వాలనేటువంటి సోయి లేకపోవడం మీ ద్వంద్వ వైఖరికి, మీ నీచమైనటువంటి సంస్కృతికి నిలువుటద్దం. కానీ 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పడింది. పాపం ఆయన ప్రభుత్వం మైనార్టీల్లో ఉంది, ఎప్పుడు కూలగొడతారో తెలియనటువంటి పరిస్థితి. అయినా విపి సింగ్ గారు 1990లో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు చేసిండు. ఒకటి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని, రెండవది మండలి కమిషన్లు ఏర్పాటు చేయాలనేది విపి సింగ్ గారు నిర్ణయాలు చేసి, ఇవి 2 నిర్ణయాలు దేశంలో చరిత్ర ఎప్పుడు మర్చిపోని విధంగా 2 నిర్ణయాలు విపి సింగ్ గారు చేసిండు. ఇది చేసిన వెంటనే మళ్ళీ ఎవరు కూలగొట్టిండ్రంటే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇది మీ నీచమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నీచమైనటువంటి చరిత్ర. ఎవరిని కాపాడిండ్రు మీరు? 80 ఏండ్లల్లా 60 ఏండ్లు మీరే ఉంటే అంబేద్కర్ పేరు చెప్పుకొని దళితులను అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకొని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిండ్రు. 6 దశాబ్దాలు అక్కడ, 5 దశాబ్దాలు ఇక్కడ. ఎస్సీలకు ఏం చేసిండ్రు? ఎస్టీలకు ఏం చేసిండ్రు? మీ 6 దశాబ్దాల కాలంలో ఎస్సీలకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఖర్చు పెట్టింది ఏంటంటే 4 లక్షల కోట్లు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 1956 నుంచి మధ్యలో తెలుగుదేశం పోయినా కూడా 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో ఎస్సీల కోసం ఖర్చు పెట్టినది మొత్తం ఎంత అంటే 2004 నుంచి 2014 వరకు 2000 కోట్లు ఖర్చు పెట్టిందండి. మొత్తం 56 నుంచి 2014 వరకు 3000 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ మా కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 1,08,000 కోట్ల రూపాయలు ఎస్సీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిండు. ఇది మీకు మా నాయకుడికి ఉన్నటువంటి చరిత్ర. మీరు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఇక ఇంతకంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాలి మేము? ఇది నీచమైనటువంటి సంస్కృతి. అందుకే కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేసింది, అంబేద్కర్ గారిని అవమానించింది, ఎస్టీలను మోసం చేసింది, అణగారిన వర్గాలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. అప్పుడు దేశంలో మోసం చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు. మీరు అంబేద్కర్ గారి జయంతి జరపకపోవడం కారణం ఏంది అని అడుగుతూ ఉన్నాం మేము. ఏంది రీజన్ ఏంది? ఎందుకు తీస్తారా తీయరా?
ఒక అంబేద్కర్ అంటే ఒక కులానికి అంటగడతా ఉన్నదా ఈ కాంగ్రెస్ పార్టీ? ఒక వర్గానికి అంటగడతా ఉన్నదా? అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. అందుకనే కేసీఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తెలంగాణ ఇచ్చింది, ఎవరో ఇవ్వలేదు. అంబేద్కర్ రాజ్యాంగమే లేకపోతే అసలు ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అని కేసీఆర్ గారు నమ్మి ఈ కేసీఆర్ గారిని ఎప్పుడు స్మరించుకోవడానికి, అంబేద్కర్ గారిని ఎప్పుడు స్మరించుకోవడానికి కొత్తగా కట్టినటువంటి సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టినాం. అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది కాబట్టి, ఆయన పెట్టినటువంటి భిక్ష తెలంగాణ రాష్ట్రం కాబట్టి పక్కనే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టినాం. దాదాపుగా 150 కోట్ల రూపాయల ఖర్చుతో 125 అడుగుల విగ్రహం పెట్టినాం. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ విగ్రహాన్ని చూడడానికి ఈ దేశంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలుమూలల నుంచి సందర్శకులు వస్తూ ఉన్నారు. ఆ సందర్శకులకు వచ్చి అక్కడ చూసి ఎంతో సంతోషించిపోతారు. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి సందర్శకుల ప్లేసులు కేటాయించిన వాటిలో కూడా ఈ అంబేద్కర్ విగ్రహం లేకపోవడం చాలా బాధాకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నీచమైన పని. ఎక్కడెక్కడో సందర్శకుల ప్లేస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సందర్శకుల స్థలాలలో ఇలా అంబేద్కర్ విగ్రహం లేకపోవడం చాలా దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపంతో అంబేద్కర్ గారిని, భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నది. ఒక్క నిమిషం కూడా మీరు సీట్లో కూర్చున్నటువంటి అధికారం లేదు మీకు. ఒక్క నిమిషం కూడా ఆ సీట్లో కూర్చున్నటువంటి నైతిక హక్కు లేదు మీకు. ఎందుకంటే రాజ్యాంగం మీద నమ్మకం లేని వాళ్ళకు, రాజ్యాంగాన్నే గౌరవించని వాళ్ళకు, రాజ్యాంగం స్ఫూర్తి ఏందో స్పృహ లేని వాళ్ళు, రాజ్యాంగం తెలియని వాళ్ళు ఆ పదవిలో ఉంటేంది లేకపోతేంది, సచ్చినత శవాలతో సమానం. ఇలా కేసీఆర్ కట్టించినటువంటి సెక్రటరియట్లేమో కూర్చోరు, కేసీఆర్ కట్టించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటారు. మరి ఇది ఎక్కడ నీతి? ఇలా కేసీఆర్ కట్టించినటువంటి అమరవీరుల స్తూపానికి తాళాలు వేస్తారు, కేసీఆర్ కట్టించినటువంటి అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేస్తారు. మరి కేసీఆర్ కట్టించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఇలా కేసీఆర్ కట్టించినటువంటి 32 జిల్లాల్లో కలెక్టరేట్ భవనాల్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఇలా కోపం మాపైన, పరిపాలన పైన, ప్రజలపైన, వ్యవస్థ పైన, ఎక్కడిపైన ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకనే కేసీఆర్ గారు ఈ దేశంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు, ఈ దేశంలో వివక్షతకు గురవుతున్నటువంటి వర్గాలు, ఈ వ్యవస్థలో ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టపోతుంది. ఇలా ఎస్సీలు అని చెప్పి ఎస్సీల మనోభావాలు గౌరవించాలని, వారి యొక్క స్థాయి పెంచడానికి దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు దళిత బంధు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ లేదు. 60 ఏళ్ళు మీరు దేశాన్ని పరిపాలించారు, 50 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పరిపాలించారు, మీకు సోయలేదు. కానీ దళితుల అభ్యున్నతి కోసం, దళితుల గౌరవాన్ని, స్థాయిని పెంచడానికి కోసం, మిగిలిన కులాలతో సమానంగా ఉండాలనేసి కేసీఆర్ గారు దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాన్ని మేము ఎలాంటి రాజకీయం లేకుండా కేసీఆర్ గారు ఎలాంటి అది లేకుండా ఇలా దళిత బంధు కార్యక్రమం కింద పూర్తిగా 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక కార్యక్రమం ఇస్తే దాన్ని కూడా విచ్ఛిన్నం చేసిండ్రు. అర్రాస్ పాట వాడినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ 10 ఇస్తుండు, నేను వస్తే 12 ఇస్తా అని చెప్పిండు. ఇలా 16 నెలలు అయింది. ఎన్ని 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రో ఇలా అంబేద్కర్ జయంతి సందర్భంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతమందికి ఇచ్చిండ్రు దళిత బంధు? ఎంతమందికి ఇచ్చిండ్రు మీరు దళిత బంధు కింద? ఎన్ని కుటుంబాలకు ఇచ్చిండ్రు? మేము దళిత బంధు కింద ఇంత ఖర్చు పెడితే ఇలా ఆ ప్రోగ్రామ్నే విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది. అంటే 60 ఏళ్లలో మీకు రాని సోయి కేసీఆర్కి వచ్చిందంటే అప్రిషియేట్ చేయాల్సింది.
ఇలా అర్రాస్ పాట వాడినట్టు 10 ఇస్తే 12 ఇస్తా, కేసీఆర్ లక్ష 1,110 ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, అర్రాస్ పాట వాడినట్టు పాడి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అందరినీ మోసం చేసింది. ఎస్సీ ఎస్టీ యువతులకు 18 సంవత్సరాలు నిండితే చాలు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు. ఎంతమందికి వచ్చినాయి స్కూటీలు? ఒక్కడికి రాలే స్కూటీలు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు యువకులకు. బ్యాక్లాగ్ పోస్టులను కూడా 1 ఇయర్ ఫిలప్ చేస్తున్నారు. ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ ఫిలప్ చేయలేదు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టిండు. మీ చేవల డిక్లరేషన్ అంతా అసలు ఏం జరిగిందో తెలియదు. ఏమైంది ఇలా? ఎందుకు ఈ వివక్ష? ఎందుకు ఈ వర్గాల పైన కక్ష? మేము అడుగుతా ఉన్నాం. కేసీఆర్ పైన ఎందుకు ఆ వివక్ష? ఎందుకు మాపై బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన కక్ష ఎందుకు? తెలుసుకోండి రాజకీయంగా. ఇలా ఈ ప్రశ్నలు అడుగుతుంటే మమ్మల్ని లాకప్లో పెట్టుడు, కేసులో పెట్టుడు, ఈ కేసులు కొత్తనా మాకు? ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున మోసం చేస్తూ ఉన్నది, అడుగడుగున వివక్ష చూపిస్తూ ఉన్నది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం రాగానే ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఇస్తామన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు వచ్చిందా? ఒక్కలకు, దళితులకు వచ్చిందా? బీసీలకు వచ్చిందా? మైనారిటీలకు వచ్చిందా? ఎవరికి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు ఒక్కటి ఇయ్యలే, ఒకటి దరఖాస్తులు తీసుకుంటే తప్ప ఇయ్యలేదు. ఇలా పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు, సేవ్ ద డెమోక్రసీ అంటాడు. ఇలా రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణలో నో డెమోక్రసీ అంటాడు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లేదు? సేవ్ ద డెమోక్రసీ అని సంకల రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మంచిగా ఉంది, అప్రిషియేట్ చేద్దాం. మరి ఇక్కడ నో డెమోక్రసీ కదా, మాట్లాడే స్వేచ్ఛ లేదు, క్వశ్చన్ చేసే స్వేచ్ఛ లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కావాలని అడిగేటువంటి స్వేచ్ఛ లేదు ఇక్కడ. మరి ఏమైంది ఇక్కడ? ఇందిరమ్మ పాలనలో ఇల్లు రాలేదు, ఆత్మీయ భరోసాకు అతిగతి లేదు, ఆసరా పింఛని ఆగమైపోయింది, రైతు బంధు రందిల పడిపోయింది, ఒక్కలకు లేదు. కళ్యాణ లక్ష్మిని ఖతం చేసిండ్రు. ఇలా తులం బంగారానికి తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ పాలనలో దళిత బంధు దగా పడ్డది. కేసీఆర్ కిట్లకు తూట్లు, న్యూట్రిషన్ కిట్లకు పాట్లు. ఇలా ఇది మీ పాలన. అంటే కాంగ్రెస్ పరిపాలనలో అన్ని వర్గాలకు నష్టం చేస్తూ ఉన్నది. ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. అసలు పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితి ఇలా ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే పార్టీ నడిపేటప్పుడు, ప్రభుత్వం నడిపేటప్పుడు అన్ని వర్గాలను చూసుకొని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా పూర్తిగా ఎక్కువ నష్టపోయింది ఎస్టీలు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతుందంటే సామాజిక అసమానతలు పెరిగినాయి, ఆర్థిక అంతరం పెరిగింది, విద్యా అవకాశాలు, విద్యా ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోయినాయి, రిజర్వేషన్ల అమల్లో అనేక లోపాలు ఉన్నాయి, రాజకీయ ప్రాతినిధ్యంలో ఎనలేని వివక్ష ఉన్నది. ఇలా కేసీఆర్ గారు గురుకులాలు పెట్టిండ్రు. మీ హయాంలో 298 గురుకులాలు ఉండే, కానీ కేసీఆర్ వచ్చినాక 1020 గురుకులాలు పెంచిండు. అందులో 6,50,000 మంది విద్యార్థులు చదువుకునేది. ఇలా అక్కడ 86 మంది విద్యార్థులు చనిపోయినరు. ఈ నిమిషానికి 18-16 నెలల్లో సంక్షేమ శాఖ మంత్రి లేడు. సంక్షేమ శాఖకు సంక్షేమంలో పడిపోయింది, కానీ ఆ శాఖ మంత్రి లేడు, ఆ మంత్రి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకు, పేదలకు, మహిళలకు సెక్యూరిటీ లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. ఆ శాఖ ఎవరి దగ్గర ఉందంటే ముఖ్యమంత్రి దగ్గర ఉంది. నిజంగా మీ పాలనలో ఏ ఒక్క వర్గమైన ప్రశాంతంగా ఉన్నదా? ఏ వర్గానికి ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో ఏ వర్గానికి భరోసా లేదు, ఏ వర్గానికి భద్రత లేదు, ఏ వర్గం పట్ల కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదు. ఇది మీ ప్రభుత్వం.
ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇంత జరుగుతుంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల ఇంత వివక్ష జరుగుతూ ఉంటే, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే, అసెంబ్లీ నడుస్తుంటే దిల్సుఖ్ నగర్లో ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతుంది. ఒక మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి సెక్యూరిటీగా తిరిగి వస్తుందా లేదా అనేటువంటి ఒక అభద్రతా భావంలో తెలంగాణలో ఉన్నది. ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పిండ్రు. యూనివర్సిటీలు అన్నీ కూడా సర్క్యులర్ ఇచ్చి యూనివర్సిటీల విద్యార్థులు ఎవరు మాట్లాడకుండా గొంతులు నొక్కుతూ ఉన్నారు. ఉస్మానియాలు అదే పని చేస్తూ ఉన్నారు, హెచ్సియులు అదే పని చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇలా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీరు ముండ్ల కంచె వేసి, మీరు గేట్లకు తాళాలేసి అంబేద్కర్ని అందరికీ అంటరాని వాడుగా చేస్తూ ఉన్నారు. అంటరానితనం కోసం పోరాడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అందరికీ అందకుండా, అందరికీ చూడకుండా అంటరాని వాడుగా ఈ కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి. ఈ రాష్ట్రంలో ఎస్సీలకు 19 సీట్లు, ఎస్టీలకు 12 సీట్లు. మొత్తం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఎస్సీ ఎస్టీల సీట్లు ఇచ్చిందండి. ఎస్సీ ఎస్టీల సీట్ల వల్ల, ఎస్సీ ఎస్టీల ప్రజాప్రతినిధుల వల్ల మాత్రమే ఈ ప్రభుత్వం నిలబడ్డది. మీరు ఎస్సీల పట్ల చూపిస్తున్నటువంటి నిజాయితీ ఏంది? ఆ వర్గాల పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత ఏంది? ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు స్పందించాలి. ఎందుకంటే బాధ్యత మీకు ఎక్కువ ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కొందరి వ్యక్తి కాదు, అందరి వ్యక్తి, అందరివాడు. అందరూ బాధ్యతగా, ప్రతి నాయకుడు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా మెసలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాధ్యతాయుతంగా లేకపోతే భావితరాలకు ఏం మనము ఇవ్వగలుగుతున్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరే మీకు సోయి లేదా? ప్రతిపక్ష పార్టీ ఎందుకు మాట్లాడాలి? మీ రాష్ట్రంలో పాలిస్తున్నది మీరు కదా. అరే అంబేద్కర్కు నిజమే ఆనాడు ఎలక్షన్ కోడ్ ఉంది, తీయలేదు. ఎందుకు అంబేద్కర్ విగ్రహానికి తాళాలు తీయరు అని అడిగే సోయి లేదా? దమ్ము లేదా? అరే మీ వల్ల పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. 26 మంది ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండడం వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యే, ఎస్సీ ఎస్టీ వర్గాలు భిక్ష వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వర్గాలు ఓట్లు వేయడం వల్ల. ఇలా ఆ వర్గాలనే మోసం చేస్తూ ఉన్నారు. ఇలా ఎప్పుడైనా ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా ఎక్కువ పేదలకు అందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నాడు. ఏ ప్రభుత్వ పథకమైనా పేదలకు అందాలి. ఆ పేదలల్లా ఎక్కువ అణగారిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, అత్యంత వెనుకబడినటువంటి కులాలు కాబట్టి వాళ్ళకు అందాలని చెప్పిండ్రు. మీరు ఇస్తున్నటువంటి దాంట్లో ఒక్కటన్నా ఈ వర్గాలకు అందుతున్నాయా? రైతు బంధు అంటారు అటే దాంట్లో అత్యధికంగా రైతులు కానీ, అక్కడ కూలీలు కానీ ఎస్సీ వర్గాలకు సంబంధించినట్టు, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ మీరు కథం చేస్తారు. ఆసరా పింఛన్ల విషయంలో అదే కథ. ఇలా ఎవరైనా ఈ వర్గాలు పెళ్లి చేసుకోవడానికి నిజంగా స్తోమత లేదు కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక పథకాన్ని తెచ్చింది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ఇలా మీరు పూర్తిగా దాన్ని ఖతం చేసి పేదలకు అందకుండా చేసిండ్రు. ఇలా పేదలకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి పేదలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలను కూడా పేదలకు న్యాయంగా, ధర్మంగా అందకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ దమనకాండ ఎందుకు, ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు అని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే మీరు పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోండి. అంబేద్కర్ గారి స్ఫూర్తితోని నేను ఎమ్మెల్యేనైనా,
ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు అందరూ స్పందించాలి. అంబేద్కర్ స్ఫూర్తి వల్ల, రిజర్వేషన్ అమలు వల్ల నేను ఎమ్మెల్యేనైనా, ప్రజాప్రతినిధి అయినా, అసెంబ్లీకి వచ్చినా, పార్లమెంటుకి వచ్చినా నాకు బాధ్యత ఉన్నది. మీరు ఈ విగ్రహానికి లాకులు వేయడం వల్ల, తాళాలు వేయడం వల్ల మొత్తం సమాజాన్ని మీరు కించపరిచే విధంగా ఉంది. మీరు తాళాలు తీయండి అని అడగండి. మీ నోర్లకు తాళాలు తీయండి. ఫస్ట్ మీ నోర్లకు తాళాలు తీస్తే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ విగ్రహం చుట్టూ వేసినటువంటి గేట్లకు తాళాలు తీస్తాడు. మీరు అంతా పదవులకు పెదవులు మోస్తూ ఉన్నారు. ఇలా దీన్ని మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం, ప్రజాప్రతినిధి ముందుకు రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మంచిగా చెప్తా ఉన్నాం. 16 నెలలు చూసినాం. అంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి ఆర్టికల్ 3 ద్వారా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ స్ఫూర్తితోనే, విశ్వాసం, కృతజ్ఞతతోనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం, పూజించుకున్నాం. పక్కనే కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి సచివాలయానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. ఆ స్ఫూర్తి కొనసాగాలంటే, ఖచ్చితంగా ఆ కృతజ్ఞత ఉండాలంటే మీరు ఖచ్చితంగా గేట్లు తీయాలి, గేట్లకు తాళాలు తీయాలి. లేదు అనంటే తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ వారసులు, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు, అంబేద్కర్ గారిని ఇష్టపడేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా అంబేద్కర్ గారు అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి గేట్లకు తాళాలు తీసే వరకు మనం అక్కడికి వెళ్ళి కదలకుండా మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తీస్తారా? తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులు, లేకుంటే అంబేద్కర్ వారధులు, అంబేద్కరిస్టులు అందరూ కూడా, మీరందరూ కూడా ఈ ఈ ఈ ఉద్యమానికి మీరందరూ కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి సోయి వచ్చి తప్పైందని చెంపలేసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి ముక్కు నాలకు రాసి, కాంగ్రెస్ పార్టీ అంతా ముక్కు నాలకు రాసి మాది తప్పైంది, 16 నెలలు నేను నిర్బంధించినాం కేసీఆర్ మీద కోపంతో, మాది తప్పైందని రేపు తెల్లార వరకు గేట్లకు తాళాలు తీయండి. లేదంటే స్వచ్ఛందంగా అంబేద్కర్ గారి వారసులు, అంబేద్కర్ గారి యొక్క అంబేద్కరిస్టులు అందరూ కూడా ఎక్కడికక్కడ చీపుర్లు పట్టుకొని మేమే ఊడుస్తాం, మేమే క్లీన్ చేసుకుంటాం. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కదా, మీరు చెప్పే సాకేంది, పైసలు లేవు, మేమే ఊడ్చుకుంటాం. అంబేద్కరిస్టులు అందరూ కూడా మేమే రాసుకుంటాం. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ జయంతి సందర్భంగా ప్రభుత్వం సోయి తెచ్చుకోకపోతే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కరిస్టు, భారత రాజ్యాంగం సోయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా చీపురు పట్టుకొని మేమే ఊడుస్తాం. అది మీరు తెల్లార వరకు తీయకపోతే డెఫినెట్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కరిస్టు, అంబేద్కర్ ఐడియాలజిస్టులు ప్రతి ఒక్కరూ రేపు అంబేద్కర్ విగ్రహానికి వచ్చి మనిషికో చీపురు పట్టుకొని వచ్చి డెఫినెట్గా మనమే ఊడ్చుకుందాం. ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా, లేకుంటే మనమే చీపురు తీసుకొని వచ్చి ఊడ్చుకునే పరిస్థితి ఇస్తుందా? ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. మేము ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు అవమానపరుస్తూ ఉన్నారు, ఆ స్ఫూర్తిని అవమానిస్తున్నారు, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు. ఇది రాజకీయం. మేము అసలే మాట్లాడతలేం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని తెల్లార వరకు తీయాలే. లేదంటే ప్రతి అంబేద్కర్ వాది, ప్రతి ఒక్కరు ఒక చీపురు పట్టుకొని వచ్చి మనమే బకెట్ నీళ్ళు తీసుకొని వచ్చి తెల్లార వరకు చేయకపోతే మనమే చేసుకునేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై భీమ్, జై కేసీఆర్.